కి స్వాగతం. క్విడ్ ప్రోకో అనే పదం తెలంగాణలో చాలా వినపడుతోంది. ఈ పదం వినబడక ముందే దీనిపైన నేను కేసు పెట్టిన. కొడంగల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లోనే క్విడ్ ప్రోకో జరిగింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రోల్ బ్రాండ్స్ 158 కోట్లు ఇచ్చారు. క్విడ్ ప్రోకో అంటే ఏంటి? రేవంత్ కి పొంగిలేటికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో తీసుకువచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక క్విడ్ ప్రోకో అంటే అతిపెద్ద దోపిడీ రేవంత్ చేశాడు. దేశమంతా పనికొచ్చే L&T ఈ ప్రాజెక్టు కట్టడానికి ఎందుకు పనికిరాదు? L1 పొంగిలేటి, L2 మేఘా. మెట్రో ప్రాజెక్ట్ అన్ని కట్టగలిగే సమర్థం ఉన్నా కూడా మెఘాకి పొంగిలేటికి మాత్రమే ఎందుకు ఇచ్చినట్టు? రేవంత్ రెడ్డి క్విడ్ ప్రోగ్రాం ద్వారా దోపిడీ చేశాడు. ఆయనే పెద్ద దోపిడీదారుడు. 50,000 కోట్లు గ్రీన్ కు ఇచ్చారు. నేను దానికోసం నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేను. మెగా కృష్ణారెడ్డి పొంగిలేటిని అరెస్టు చేయాలి. క్రిమినల్ కేసు వేస్తాను. హోంశాఖ నీ దగ్గర ఉంది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ జరిగిన విషయాలపైన ఎంక్వైరీ చేయించుకో, తెలుస్తుంది. తెలంగాణని నాశనం చేస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న దోపిడీ మీద సెంట్రల్ విజిలెన్స్ కి పోతా, సుప్రీంకోర్టుకి పోతా, రాష్ట్రపతికి కూడా వినతి పత్రం ఇచ్చాను. ఆనాడు కాంగ్రెస్ పార్టీ వేరు, ఈనాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వేరు. క్విడ్ ప్రోకో ద్వారా మెగా రాఘవ రేవంత్ల దోపిడీ మీద న్యాయం కోసం తప్పకుండా కోర్టుని ఆశ్రయిస్తాను. కాంగ్రెస్ పార్టీ రోజు నడుస్తా ఉన్నది కాబట్టి ఇలా తప్పించుకునే అవకాశం లేదు. ఇలా దొరికిపోయినరు, మీరు న్యాయపరంగా దొరికిపోయినరు. నీ దగ్గర ఉన్న నువ్వు పట్టుకున్న ఏది పెద్ద కొండను దొవ్వి ఎలుకను పట్టుకున్న కేసు కాదు ఇది. ఇది బాగా పెద్ద పందికొక్కును పట్టుకున్న కేసే ఇది. ఇలా తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా మేము కోర్టులను ఆశ్రయిస్తాం. ఉన్నా లేకున్నా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మీరు ముగ్గురు కూర్చొని గాంధీ తాత ముగ్గురు కోతులు లెక్క చెవులు ఇప్పి నోరు తెరిచి కళ్ళు తెరిచి మీరు దీని గురించి మీరు ముచ్చట చెప్పాల్సిన అవసరం తెలంగాణ. ఖచ్చితంగా నేను దీని మీద సుప్రీంకోర్టుకు పోతా, హైకోర్టుకు పోతా. ఎందుకంటే ఆల్రెడీ నేను విజిలెన్స్ కి ఇచ్చిన, ఈడీకి ఇచ్చిన, అక్కడికి వెళ్ళి యాక్షన్ రాలేదు. ఈ రోజు నా దగ్గర బాధాప్త సాక్ష్యాలు ఉన్నాయి. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి పైసలు ఇచ్చిన వాళ్ళకే తెలంగాణ వర్కులు ఇస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మార్చుకున్నారు, ఎథిక్స్ మార్చుకున్నాయి, ఐడియాలజీ మార్చుకున్నాయి. దొంగతనంగా రెడ్ హ్యాండ్ దొరికిన వాళ్ళకే ముఖ్యమంత్రి పదవులు ఇస్తామంటుండ్రు. వాళ్ళకి బ్లాక్ లిస్ట్ ఎక్కిన వాళ్ళకు రాఘవ కన్స్ట్రక్షన్స్, మన మెగా కన్స్ట్రక్షన్స్ అసలు వాళ్ళకి కాంట్రాక్ట్ వర్కులు ఇస్తామంటుంది. ఆ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇది ఉన్నది అని చెప్పేసి బాధాప్త నేను హైకోర్టు తలుపు దాడతా, సుప్రీంకోర్టు తలుపు దాడతా. నేను ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ఖజానా దోసుకోవడానికి లైసెన్స్ తీసుకున్న ఈ వీళ్ళై ముక్కు ఖచ్చితంగా పిండుతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. తప్పించుకునే అవకాశం లేదు. ఇక్కడ మీరు దొరికిపోయినరు. రేవంత్ రెడ్డి అనేటోడు ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ లా ఏది ఈ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ లా, కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ లా 4,350 కోట్ల వర్క్ లా ఈ రోజు A1 రేవంత్ రెడ్డి దొరికిపోయిండు, A2 రాఘవ కన్స్ట్రక్షన్స్, A3 మరి మేఘా కృష్ణారెడ్డి. ఈ ముగ్గురు కూడా ఈ దొంగ అంకెలతో దొరికిపోయినరు. టెక్నికల్ రీజన్ అడ్డం పెట్టి నాగార్జున కన్స్ట్రక్షన్ L&Tని ఎగరగొట్టిండ్రు. ఇది మిత్రులారా, ఇది తెలంగాణలో జరుగుతున్నట్టు భాగవతం. ఈ రోజు పెద్ద స్కామ్ పట్టుకున్నాం, పెద్ద దొంగతనం పట్టుకున్నాం. చిన్న దొంగలను కూడా పట్టుకోండి, మేము కాదంటలేము చేసిన వాళ్ళను. కానీ పెద్ద ఈ సంగతి ఏంది? ఈ రోజు తెలంగాణను ఆగం చేసినట్టు సంఘటన లేదు. ఈ కొనసాగింపు సంగతి ఏంది? ఈ కొనసాగింపులో ఉన్నటువంటి ఎవరైతే మేఘా కృష్ణారెడ్డి నిన్నటిదాకా మొత్తం తెలంగాణ నాశనం చేసిన నువ్వే చెప్పినావో, ఆయన నువ్వు మళ్ళా చెట్ట పట్టాలు వేసుకొని నువ్వు తెలంగాణను దోసుకోనికి బయలుదేరినావు అని అంటే నిన్నేమనాలి? ఈ రోజు ఖచ్చితంగా ఇది వదిలే సమస్య లేదు, సవాలే లేదు. దీన్ని సెంట్రల్ విజిలెన్స్ కి ఇస్తా, ఖచ్చితంగా ఈడీకి ఆల్రెడీ ఇచ్చిన. దీని మీద FIR చేపిస్తా, సుప్రీం కోర్టుకు పోతా, హైకోర్టుకు పోతా. ఎందుకంటే ఇలా వీళ్ళు దొరికిపోయినరు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ అయిపోతుంది. ఆల్రెడీ నేను రాష్ట్రపతికి కూడా ఇచ్చిన. తెలంగాణ ఏ విధంగా దోపిడీ జరుగుతా ఉందో ఇది బాధాప్త ముగ్గురు కలిసి చేస్తున్నట్టు మహాదోపిడీ. ఇది మహాదోపిడీ. ఇప్పుడు జరుగుతున్న దోపిడీల ఇది ఒక మహాదోపిడీ ఇది. కాబట్టి మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, మనం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. కన్ను తెరవాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. గలమెత్తాల్సిన అవసరం ఉంది. గజ్జగట్టాల్సిన అవసరం ఉంది. తిరగబడాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. మీడియా మిత్రులకు నమస్కారం. క్విడ్ ప్రో అనేది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వల్ల మనం తరచు వింటా ఉన్నాం.
కానీ ఏదైతే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల అతిపెద్ద క్విట్ ప్రో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి క్విట్ ప్రో ఇక్కడ జరిగింది. దీనిపైన నేను 7/11/2024 తెలంగాణల విజిలెన్స్ కు డైరెక్టర్ గారికి మరియు ఈడీకి రెండిట్లలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మొట్టమొదటి ప్యాకేజ్ల 4,350 కోట్ల రూపాయలు. అందులో మొదటి ప్యాకేజీ 1134 కోట్ల 64 లక్షలు. ఇందులో 4 కంపెనీలు పాల్గొని 4 కన్స్ట్రక్షన్, ఒకటి రాఘవ కన్స్ట్రక్షన్స్, అది ఎవరిదంటే పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి వాళ్ళ కుటుంబస్తులు నడిపిస్తుంది ఇప్పుడు అది. తర్వాత మేఘా కృష్ణారెడ్డి, ఇంకోటి ఎల్ఎన్టీ, ఇంకోటి నాగార్జున. ఈ 4 కన్స్ట్రక్షన్ కంపెనీ వస్తే ఎల్ఎన్టీ ఇక్కడ హైదరాబాద్ లో మెట్రో వాళ్ళే కట్టిండ్రు. ప్రపంచంలో చాలా కంపెనీలు కట్టిండ్రు. కానీ కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడానికి వాళ్ళు పనికిరాదని చెప్పేసి వాళ్ళను ఊడబిక్ పడేసిండ్రు. తర్వాత ఇంకో కంపెనీ నాగార్జున టెక్నికల్ రీజన్స్ లో 2 తీసేసిండ్రు. అలా టెక్నికల్ ఎన్ని తీసేసిండ్రు అని చెప్పేసి కూడా ప్రభుత్వం వెల్లడించాల్సిన అవసరం ఉంది. రెండో ప్యాకేజీ, మరి ఈ ప్యాకేజ్ లా రాఘవ కన్స్ట్రక్షన్స్ L1 ఎట్లా 3.9 ఎక్సెస్ చేసి ఇది వచ్చిండ్రు, వాళ్ళకి అవార్డు చేసిన వరకు. రెండోది L2 ఎవరికి వచ్చింది అని అంటే మొదటి ప్యాకేజ్ లా మెగా కన్స్ట్రక్షన్స్ కి వచ్చింది. వాళ్ళు ఎంత వేసిండ్రు? 4.9 వేసిండ్రు, 4.9 వేసిండ్రు. సేమ్ ప్యాకేజ్ నంబర్ 2 కు 1126 కోట్ల 85 లక్షల రూపాయలకు సెకండ్ ప్యాకేజీ. దీనికి సేమ్ 3.9 మెగా వేసిండ్రు, 4.9 రాఘవ కన్స్ట్రక్షన్ చేసింది. అంటే L1 L2 అంటే వీళ్ళిద్దరికి బరాబర్ కేక్ కట్ చేసినట్టుగా 2 ముక్కలు బాజాప్తా చేసిచ్చిన పెద్ద మనిషి ఎవరు? కోడంగల్ ఎమ్మెల్యే, కోడంగల్కి నేతృత్వం వహిస్తున్నట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాజాప్తా మధ్యలో గోసి ఇచ్చిండ్రని చెప్పి నీతి కనబడ్డది. మరి వీళ్ళకే ఎందుకు ఇచ్చిండ్రు? వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇయ్యలే అంటే వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు. వాళ్ళు పైసలు ఎవరికి ఇచ్చిండ్రు? ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఇచ్చిండ్రు. ఎంత ఇచ్చిండ్రు? మెగా కన్స్ట్రక్షన్ 158 కోట్లు ఇచ్చిండ్రు. ఇప్పటిదాకా మ్యాప్ లో మొత్తం చూపించడం జరిగింది. ఇవన్నీ దాని డాక్యుమెంట్లు, ఏ కంపెనీ ఎంత ఇచ్చిండ్రు, ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అని చెప్పేసి బాజాప్తా ఎంత ఇచ్చిండ్రు, ఎప్పుడెప్పుడు ఇచ్చినని. ఇది ఎలక్ట్రాల్ బాండ్ కు సంబంధించింది. ఇక మరి మెగాకు అందుకోసం ఇచ్చిండ్రు. మెగా సంఘశీల ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఇంజనీర్స్ బాజాప్తా చెప్పిండ్రు, దీన్ని బ్లాక్ లిస్ట్ ఎక్కియాలి, తెలంగాణ ఏ వర్క్ కూడా ఇయ్యద్దు, తీసుకుపోయి జైల్లో పెట్టాలి అన్నట్టుగా వాళ్ళు చెప్పిండ్రు. అయినా కానీ లేదు నాకు ఫెయిల్ అయిన వాళ్ళే కావాలి, ఎందుకంటే నేను జైలుకు పోయినోని, నేను రెడ్ హ్యాండ్ దొరికినోని, నా సొంత వాళ్ళు కాంట్రాక్టర్ ఉండాలి కానీ బుద్ధిమంతుల కాంట్రాక్టర్ నాకు అవసరం లేదు, నా బ్లాక్ లిస్ట్ ఎక్కినోడే నాకు కావాలి, మేయా క్రిస్టేకే నేను వర్క్ ఇస్తా అని చెప్పి బాజాప్తా తీసుకొచ్చి ఈ రోజు వర్క్ ఇచ్చే పరిస్థితి. మరి ఆయనకి ఇచ్చిన మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇచ్చిన, పొంగలేటికి ఎందుకు ఇచ్చిందంటే పొంగిలేటి ఎలక్షన్స్ లో ఖర్చు మొత్తం నేనే పెడతా, ఎక్కడ ఎలక్షన్స్ అయినా నేనే పెడతా, డబ్బులు నేనే ఇస్తా అని చెప్పేసి ఆయనకి ఇచ్చిండ్రు. కాబట్టి ఈ 2 నంబర్లు 3.9, 4.9 ఈ 2 కూడా రాసుకోమని చెప్పేసి చిన్న చిట్టీలో రాసి ఈ నకల కంపెనీకి, నకలు కొట్టే కంపెనీకి, కాపీలు కొట్టే కంపెనీకి, చూసి రాసే కంపెనీకి, మేఘాకు, రాఘవ కన్స్ట్రక్షన్ ఇద్దరు ఇస్తే ఇద్దరు బాధ రాసుకుని, నువ్వేం రాసుకున్నావు, నువ్వు ఇది రాసుకున్నావు, నేనెంత రాసుకోవాలి చేసిండ్రు. ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డాక పెద్ద స్కాము, అతి పెద్ద స్కాము క్విట్ ప్రో అని అంటే రేవంత్ రెడ్డి గారికి అర్థమైంది. ఎందుకంటే అది ఇంగ్లీష్ పదం కాబట్టి ఆయనకు అర్థమైతే లేదు. క్విట్ ప్రో అని అంటే ఇగో బాజాప్తా ఇగో L1 L2 L1 ఇది మేఘా ఇది రాఘవ. ఇలా L1 లా ఈయన 3.9 వేసిండు, రాఘవ 3.9 వేసిండు, మేఘా 4.9 వేసిండు. మళ్ళా ఇక్కడ L2 లా మేఘా 3.9 వేసిండు, రాఘవ 4.9 వేసిండు, 4.9 రాఘవ వేసిండు. అంటే ఈ 2 అంకెలు ఎవరు రాసిచ్చిండు? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. మీరే రాస్తారు, మీరు తప్ప ఎవరు రాయరు. మరి నాకు తెలియదు, ఇది ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికే తెలుసు, నాకు తెలియదు అంటే మీరు ఇద్దరు కలిసి చెప్పాలి. మరి మీరిద్దరు కలిసి చెప్పాలి. ఈ కొంచెం మీడియా మిత్రులు నమస్కారం. క్విట్ ప్రో అనేది ఇప్పుడు కొత్త ప్రభుత్వంలా మనం తరచు వింటా ఉన్నాం. కానీ ఏదైతే కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల అతిపెద్ద క్విట్ ప్రో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి క్విట్ ప్రో ఇక్కడ జరిగింది. దీనిపైన నేను 7/11/2024 తెలంగాణల విజిలెన్స్ కు డైరెక్టర్ గారికి మరియు ఈడీకి రెండిట్లలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మొట్టమొదటి ప్యాకేజ్ లా
4,350 కోట్ల రూపాయలు. అందులో మొదటి ప్యాకేజీ 1134 కోట్ల 64 లక్షలు. ఇందులో 4 కంపెనీలు పాల్గొని 4 కన్స్ట్రక్షన్. ఒకటి రాఘవ కన్స్ట్రక్షన్స్, అది ఎవరిదంటే పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి వాళ్ళ కుటుంబస్తులు నడిపిస్తుంది ఇప్పుడు అది. తర్వాత మెగా కృష్ణారెడ్డి, ఇంకోటి ఎల్ఎన్టీ, ఇంకోటి నాగార్జున. ఈ 4 కన్స్ట్రక్షన్ కంపెనీ వస్తే ఎల్ఎన్టీ ఇక్కడ హైదరాబాద్ లో కనబడే మెట్రో వాళ్ళే కట్టిండ్రు. ప్రపంచంలో చాలా కంపెనీలు కట్టిండ్రు. కానీ కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడానికి వాళ్ళు పనికిరాదని చెప్పేసి వాళ్ళను ఊడబిక్ పడేసిండ్రు. తర్వాత ఇంకో కంపెనీ నాగార్జున టెక్నికల్ రీజన్స్ లో 2 తీసేసిండ్రు. అలా టెక్నికల్ ఎన్ని తీసేసిండ్రు అని చెప్పేసి కూడా ప్రభుత్వం వెల్లడించాల్సిన అవసరం ఉంది. రెండో ప్యాకేజీ. మరి ఈ ప్యాకేజ్ లా రాఘవ కన్స్ట్రక్షన్స్ L1 ఎట్లా 3.9 ఎక్సెస్ చేసి ఇది వచ్చిండ్రు, వాళ్ళకి అవార్డు చేసిన వరకు. రెండోది L2 ఎవరికి వచ్చిందని అంటే మొదటి ప్యాకేజ్ లా మెగా కన్స్ట్రక్షన్స్ కి వచ్చింది. వాళ్ళు ఎంత వేసిండ్రు? 4.9 వేసిండ్రు, 4.9 వేసిండ్రు. సేమ్ ప్యాకేజ్ నంబర్ 2 కు 1126 కోట్ల 85 లక్షల రూపాయలకు సెకండ్ ప్యాకేజీ. దీనికి సేమ్ 3.9 మెగా వేసిండ్రు, 4.9 రాఘవ కన్స్ట్రక్షన్ చేసింది. అంటే L1 L2 అంటే వీళ్ళిద్దరికి బరాబర్ కేక్ కట్ చేసినట్టుగా 2 ముక్కలు బాజాప్తా చేసిచ్చిన పెద్ద మనిషి ఎవరు? కోడంగల్ ఎమ్మెల్యే, కోడంగల్కి నేతృత్వం వహిస్తున్నట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాజాప్తా మధ్యలో కోసి ఇచ్చిండ్రని చెప్పి నీతి కనబడ్డది. మరి వీళ్ళకే ఎందుకు ఇచ్చిండ్రు? వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇయ్యలే అంటే వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు. వాళ్ళు పైసలు ఎవరికి ఇచ్చిండ్రు? ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఇచ్చిండ్రు. ఎంత ఇచ్చిండ్రు? మెగా కన్స్ట్రక్షన్ 158 కోట్లు ఇచ్చిండ్రు. ఇప్పటిదాకా మ్యాప్ లో మొత్తం చూపించడం జరిగింది. ఇవన్నీ దాని డాక్యుమెంట్లు, ఏ కంపెనీ ఎంతెంత ఇచ్చిండ్రు, ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అని చెప్పేసి బాజాప్తా ఎంతెంత ఇచ్చిండ్రు, ఎప్పుడెప్పుడు ఇచ్చినని. ఇది ఎలక్ట్రాల్ బాండ్ కు సంబంధించింది. ఇక మరి మెగాకు అందుకోసం ఇచ్చిండ్రు. మెగా సంఘశీల ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఇంజనీర్స్ బాజాప్తా చెప్పిండ్రు, దీన్ని బ్లాక్ లిస్ట్ ఎక్కియాలి, తెలంగాణ ఏ వర్క్ కూడా ఇయ్యద్దు, తీసుకుపోయి జైల్లో పెట్టాలి అన్నట్టుగా వాళ్ళు చెప్పిండ్రు. అయినా కానీ లేదు నాకు ఫెయిల్ అయిన వాళ్ళే కావాలి, ఎందుకంటే నేను జైలుకు పోయినోని, నేను రెడ్ హ్యాండ్ దొరికినోని, నా సొంటోళ్ళు కాంట్రాక్టర్ ఉండాలి కానీ బుద్ధిమంతుల కాంట్రాక్టర్ నాకు అవసరం లేదు, నా బ్లాక్ లిస్ట్ ఎక్కినోడే నాకు కావాలి, మెగా కృష్ణకే నేను వర్క్ ఇస్తా అని చెప్పి బాజాప్తా తీసుకొచ్చి ఈ రోజు వర్క్ ఇచ్చే పరిస్థితి. మరి ఆయనకి ఇచ్చిన. మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇచ్చిన? పొంగలేటికి ఎందుకు ఇచ్చిందంటే పొంగిలేటి ఎలక్షన్స్ లో ఖర్చు మొత్తం నేనే పెడతా, ఎక్కడ ఎలక్షన్స్ అయినా నేనే పెడతా, డబ్బులు నేనే ఇస్తా అని చెప్పేసి ఆయనకి ఇచ్చిండ్రు. కాబట్టి ఈ 2 నంబర్లు 3.9, 4.9 ఈ 2 కూడా రాసుకోమని చెప్పేసి చిన్న చిట్టీలో రాసి ఈ నకల కంపెనీకి, నకలు కొట్టే కంపెనీకి, కాపీలు కొట్టే కంపెనీకి, చూసి రాసే కంపెనీకి, మెగాకు, రాఘవ కన్స్ట్రక్షన్ ఇద్దరు ఇస్తే ఇద్దరు బాధప్తా రాసుకున్నావు. నువ్వేం రాసుకున్నావు? నువ్వు ఇది రాసుకున్నావు. నేనెంత రాసుకోవాలి చేసిండ్రు. ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డాక పెద్ద స్కాము, అతి పెద్ద స్కాము క్విట్ ప్రో అని అంటే రేవంత్ రెడ్డి గారికి అర్థమైంది. ఎందుకంటే అది ఇంగ్లీష్ పదం కాబట్టి ఆయనకు అర్థమైతే లేదు. క్విట్ ప్రో అని అంటే ఇగో బాజాప్తా ఇగో L1 L2 L1 ఇది మేఘా ఇది రాఘవ. ఇలా L1 లా ఈయన 3.9 వేసిండు, రాఘవ 3.9 వేసిండు, మేఘా 4.9 వేసిండు. మళ్ళా ఇక్కడ L2 లా మేఘా 3.9 వేసిండు, రాఘవ 4.9 వేసిండు, 4.9 రాఘవ వేసిండు. అంటే ఈ రెండు అంకెలు ఎవరు రాసిచ్చిండు? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. మీరే రాస్తారు, మీరు తప్ప ఎవరు రాయరు. మరి నాకు తెలియదు, ఇది ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికే తెలుసు, నాకు తెలియదు అంటే మీరు ఇద్దరు కలిసి చెప్పాలి. మరి మీరిద్దరు కలిసి చెప్పాలి. మీరు 55 కోట్ల రూపాయలు గ్రీన్కో కంపెనీకి ఇచ్చిండ్రు. ఇక్కడికి వెళ్ళి హెచ్ఎండి ద్వారా సిమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు కంటే కూడా చిన్న స్కామ్ ఇది, అంతకు మించింది కూడా కాదు. కానీ చూపించింది భారీ స్కామ్ అంటే ఏంటంటే 1000 కోట్లు దొరికితే భారీ స్కామ్ అంటారు. 1000 కోట్లు పడితే ఇందులో ఖచ్చితంగా ఈ 4 జైలుకు పోతారు. ఇవాళ కాకుండా రేపటి ఆల్రెడీ ఈ పిటిషన్ విజిలెన్స్ కి ఇచ్చిన, ఈడీకి ఇచ్చిన. ఈ రోజు ఏ విజిలెన్స్ తెలంగాణలో ఉన్నట్టు ఏ ఏసీబీ, ఏ విజిలెన్స్ ఈ కేసుల పైన కొట్టాడుతుందో, మరి ఇంత పెద్ద భారీ స్కామ్ కనబడతలేదా? ఇది బాజాప్తా కనబడుతుంది. ఇద్దరు కలిసి సేమ్ క్వశ్చన్ పేపర్ పట్టుకపోయినరు. ఇక్కడ ఎల్ఎన్టీ ఓడు పనికిరాడు, దేశం అంతా పనికొస్తాడు, ప్రపంచం అంతా పనికొస్తాడు ఎల్ఎన్టీ ఓడు, కానీ కోడంగల్ కట్టడానికి మాత్రం పనికిరాడు.
కోడంగల్ గట్టనికి పనికిరాడు, నాగార్జున పనికిరాడు, కానీ వీళ్ళిద్దరు మాత్రమే గట్టగలుగుతారు. ఇది 100% ఈ రోజు ప్రతి జాగాలకు వెళ్ళి మేఘా అనేటోడు తప్పించుకుంటుండ్రు. ఈ రోజు ఏసీబీ సుమోటోగా కేసులు నమోదు చేయవలసిన అవసరం ఉన్నది. విజిలెన్స్ సుమోటోగా కేసులు అవసరం లేదు, ఆల్రెడీ కేసు పెట్టినా దీనికి తగ్గ సాక్ష్యాధారాలు మొత్తం కంప్లీట్ గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిపైన మీరు యాక్షన్ తీసుకోకుండా మీరు దీనిపైన యాక్షన్ తీసుకోకుండా ఈరోజు మీరు ఎవరిని పిలిచారు? ఇగో పొంగిలేటిపై ఈడీకి ఫిర్యాదు, మేఘా కృష్ణారెడ్డి ఈడీ విజిలెన్స్ కు ఫిర్యాదు చేసినాము. ఇవాళ దాకా దానిపైన మీరు ఎందుకు చర్యలు లేవు? ఎందుకు దానిపైన ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోలేదు? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు ప్రభుత్వానికి మీకు నిజంగా అవినీతి పైన చిత్తశుద్ధి ఉంటే, అవినీతిని పారదోలానని చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదటిగా మీరు అరెస్ట్ చేయవలసింది, యాక్షన్ తీసుకోవాల్సింది, కేసు బుక్ చేయవలసింది ఈ రోజు మేఘా కృష్ణారెడ్డి పైన మరియు ఈయన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటోడు ఈ స్కామ్ లా ఇమీడియట్ గా రాజీనామా చేయాలి. ఎందుకంటే క్విట్ ప్రోకో నువ్వు గట్టిగా పట్టుకున్నావు కాబట్టి, క్విట్ ప్రోకో అనేది నువ్వు గట్టిగా పట్టుకున్నావు కాబట్టి ఈ క్విట్ ప్రోకోలో నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినావు, తప్పించుకునే అవకాశం లేదు. ఈ రోజు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో జరిగినటువంటి స్కామా కాదా? కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో జరిగింది ఏంటిది? అది మీరు ఇవాళ టెక్నికల్ బిడ్ల మీరు అసలు ఎంతమంది ఎగరగొట్టిండ్రు, ఎంతమంది దానికి టెండర్లు వేసిండ్రు అది చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు ప్రభుత్వం పైన ఉన్నది. ఏదో నా దగ్గర అధికారం ఉన్నది, నేను పట్టుకోగలుగుతా, నేను ఏమన్నా చేయగలుగుతా అని చెప్తే ఈ రోజు నడవది. ఈ రోజు ప్రభుత్వం రెండే అంకెలు నేర్చుకున్నది. అమెరికా పోయినప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు ఎస్ నో ఆల్ రైట్ లెక్క 3.9 4.9. ఇవాళ కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటంటే 3.9 4.9 ఈ రెండే అంకెలు రాసుకున్నారు. ఈ రెండు అంకెల చుట్టూ ఈ రోజు 4,364 కోట్ల రూపాయల టెండర్ కి ఎసరు పెట్టిండ్రు. రేపు మూసీలో జరగబోతుంది ఇదే, రేపు మల్లన్న సాగర్ కాడ ఇంకొకటి ప్రాజెక్ట్ అక్కడ జరగబోతుంది ఇదే, రేపు తెలంగాణ ప్రతి జరగబోయేది ఇటువంటి స్కామ్లే. కాబట్టి ఈ రోజు సుమోటోగా పోలీస్ రైతులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ప్రభుత్వాలకు ఒత్తిడిలకు ఈ రోజు లొంగాల్సిన అవసరం లేదు. న్యాయం ఏదో న్యాయం పక్క నిలబడాలి. మీకు ఎవరికి నేను బాజాబ్దా రిటర్న్ లో ఫిర్యాదు ఇచ్చిన, నేను ఈడీ ఆఫీస్ ముందు వీడియో చేసిన, విజిలెన్స్ ఆఫీస్ ముందు చేసిన, నేను ఖచ్చితంగా రేపటిన హైకోర్టుకు పోతా, సుప్రీంకోర్టు పోతా. దీన్ని వదిలే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసింది మీరు నాకు అవకాశం ఇచ్చిండ్రు, మీరు ఇందులో దొరికిపోయినరు, మీరు తప్పించుకునే ఛాన్సే లేదు. ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది, ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏ రేషియోలో నడుస్తున్నది, ఏ రేషియోలో వర్క్ ఇస్తున్నది 3.9/4.9. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఆత్మగౌరవ తెలంగాణ, స్వయం పాలన తెలంగాణ, నీళ్లు నిధులు నియామకాల తెలంగాణ కాదు. ఈరోజు తెలంగాణ 2.0 అప్గ్రేడెడ్ తెలంగాణ కాదు. ఈరోజు తెలంగాణ నడిచేది తెలంగాణ నిధులు కాజేయడానికి పుట్టుకొచ్చిన సరికొత్త నంబర్లు 3.9/4.9. ఈ రెండు అంకెలతోని ఈరోజు 1000 కోట్లు నాకేస్తున్నారు. 1000 కోట్లు. ఏ కంపెనీ అయితే సుంకశీలాలా, ఈ కంపెనీకి నా కంప్లైంట్ నేను నీట్ గా పేర్కొన్నా. ఏ కంప్లైంట్ అయితే సుంకశీలాల ఈ రోజు వాళ్ళకు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళ వర్క్ ఇయ్యడానికి లేదని ఉన్నాడో వాళ్ళకే వర్క్ ఇయ్యడానికి గల కారణం ఏంది? వాళ్ళకి ఇయ్యడానికి గల కారణం ఏంది? ఎందుకోసం ఇచ్చిండ్రు? కాబట్టి ఇది I am to bring your kind knowledge, Mr. Pongireti Srinivas President well enhanced plan and awarding irrigation tender closely అని చెప్పి మెగా అక్కడ క్లియర్లీ ఎస్టాబ్లిష్ క్రిమినల్ రెగ్యులేషన్ ఇక్కడ ఆల్రెడీ ది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ another tender for Kodangal Narapet lift irrigation scheme was awarded to Mega Engineering Limited, which is having questionable integrity. The departmental inquiry into the collapse of Sunkasila project wall in August clearly established the criminal negligence of mail and recommended for blacklisting the company. ఒక బ్లాస్టిక్ ఇది నేను ఎప్పుడు ఇచ్చినా 7-11 ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇచ్చింది కాదు, నిన్న ఇచ్చింది కాదు, మొన్న ఇచ్చింది కాదు. నీ విజిలెన్స్ నీ దగ్గర, హోమ్ సెక్రటరీ హోమ్ మినిస్టర్ పదవి నీ దగ్గర ఉంది, హోంశాఖ నీ దగ్గర ఉన్నది. దీనికి నువ్వు జవాబు చెప్పాలి. నిజంగా నీకు సిద్ధశుద్ధి ఉంటే నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ముఖ్యమంత్రి కాకముందు చెప్పినావు కదా, రేపు ప్రభుత్వం రాగానే కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ పెడతా అని. నువ్వు అరెస్ట్ చేయాలనుకుంటే
ఫస్ట్ నువ్వు కాళేశ్వరం కేసు పెడతాను, పెట్టు దాని మీద. కాంట్రాక్టర్ మేయా కృష్ణారెడ్డి పెట్టు దమ్ముంటే, మేయా కృష్ణారెడ్డి మీద పెడతాను కదా పెట్టు దమ్ముంటే, ఏసీబీ కేసులు పెడతాను పెట్టు దమ్ముంటే, బిజినెస్ మీద పెడతాను కదా పెట్టు దమ్ముంటే. ఈ రోజు కక్ష సాధింపుల కోసమో దేనికోసమో కాదు తెలంగాణ ఏర్పడ్డది. ఈ రోజు నేను రాయలసీమ సిద్ధాంతాలను లేకుంటే ఆంధ్ర సిద్ధాంతాలను తీసుకొచ్చి తెలంగాణ రుద్దుతామంటే ఎవరిక్కడ గాజులు వేసుకొని కూసలేదు. వీటికి మాట్లాడు దమ్ముంటే వీటికి మాట్లాడు. ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెడితే కిందని తీసుకొచ్చి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టినావు, నా చుట్టూ ఇంటెలిజెన్స్ వాళ్ళు తీసుకు. నువ్వు చెప్పింది ఒకటే చెప్పు, ఒకటే. ఈ రోజు మేఘా కృష్ణారెడ్డి అనేటోడు పనికొచ్చింది నీకు, ఎల్ఎన్టీ ఓడు పనికిరాలే. మేఘా కృష్ణారెడ్డి అనేటోడు నీకు పనికొచ్చిండు. ఏది కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టనీకి నీకు ఈయన పనికొచ్చిండు. బ్లాక్ లిస్ట్ లో ఉన్నోడు, జైలుకు పోవాల్సినోడు, జైల్లో ఉండాల్సినోడు, ఈ రోజు జిఎస్టీలు ఎగ్గొట్టినోడు.